దక్షిణ ప్రాంతంలో అంటే ఒకనాటి విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి దగ్గర నుంచి ఇటు తూర్పు దేశంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి వరకు గల ప్రాచీన ఆలయాలు, కోటలు, చారిత్రక ప్రదేశాలు, వాటి ప్రాశస్త్యాన్ని తెలుపుతున్న శాసనాలు ఎన్నో ఉన్నాయి. వాటి పరిరక్షణకు సరైన చర్యలు చేపట్టనందున అవి కాలగర్భంలో కలిసిపోతున్నాయి. వాటిని గుర్తించి అందులో ఏముంది అని చెప్పి బాహ్య ప్రపంచానికి తెలియజెప్పడమే కాకుండా భావితరాల పరిశోధకులకు అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని భారత పురాతత్వ శాఖ ఎపిగ్రఫీ విభాగానికి సంబంధించిన అంశం. మనకు భారత ఎపిగ్రఫీ విభాగము మైసూర్లో ఉంది. వారు కొంతవరకు పరిశోధనల్లో ఫలితాలు సాధించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదనేది పరిశోధకుల అభిప్రాయం. గతంలో కూడా వారికి విజ్ఞప్తి చేశాము. మన ప్రాంతంలో ఎన్నో శాసనాలు నాశనమయ్యాయి, వాటిని గుర్తించి వాటిని నమోదు చేయాలని విజ్ఞప్తి చేశాము. మరోసారి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉదాహరణకు పెనుకొండ సమీపంలోని వీరన్న గుట్టపై ఉన్నటువంటి శాసనాలను నేను 2011లో బయటపెట్టాను. వాస్తవానికి అది చాలా సంక్లిష్టంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి లిపి తెలుగే అయినప్పటికీ అక్షరాలు పొందిక సరిగా లేనందున వాటిలో విషయాన్ని పూర్తిగా నేను బయట పెట్టలేకపోయాను. అదేవిధంగా ఎన్నో శాసనాలు మన ప్రాంతంలో నమోదు కానివి కొన్ని వందలు కాదు వేలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. వీరన్నగుట్ట, గోరంట్ల, కొత్త చెరువు నిమిషం